బిర్యానీ రా నాయన, కోడి కూడా ఎత్తుకొచ్చేసి మా పెద్ద పెద్ద 65 బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ అన్నీ ఉన్నాయి. నాటుకోడి బిర్యానీ చాలా బాగుంటది. లెగ్ పీస్ చూడండి మా అంత పెద్దది ఉంది అసలుకి. నాటుకోడి పెద్ద కోడి అనుకుంటారా ఇది? వీళ్ళకి అలవాటు అయిపోయి ఉంటది. ఏంద్ర వీళ్ళు రోజు వస్తున్నారు రెగ్యులర్ కస్టమర్స్. ఎంత పెద్దదా హరి? అంతే, నేను కూడా ఫస్ట్ టైం. నువ్వు జస్ట్ చూస్తున్నావు, నేను ఇప్పుడు తింటా దీన్ని. ఫస్ట్ టైం మామా, నువ్వు త్వరగా తినేసావు నాకంటే. పామేరా హరి అది? అవునవును తెలుతా. హై గైస్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ప్రెసెంట్ అయితే మధురైకి దగ్గరలో శివగంగా అనే డిస్టిక్ లో ఉన్నాం అనమాట. సో ఈ రోజు డే 9 ఆఫ్ మన వెరీ లాంగ్ ట్రిప్ అయితే నడుస్తుంది. ఈ రోజు డే 9 అనమాట. సో ఇప్పుడే టైం చూడండి, ఎగ్జాక్ట్ గా 11:05 అయ్యింది. కనిపించింది 11:05 అయ్యింది అనమాట మార్నింగ్. సో చాలా లేట్గా లేసాం. ఈరోజు సైట్ అయితే లేదు, కావాలన్నా సైట్కి పోవట్లేదు. పని ఉన్నా కానీ నిన్ననే కంప్లీట్ చేసుకుని ఈరోజు సైట్కి వెళ్ళట్లేదు అనమాట. సో ఇంక బ్రేక్ఫాస్ట్ టైం అయ్యేసరికి నేను హరిబాబు వాళ్ళు ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ పెట్టుకొని కూర్చోన్నాము. సేమ్ నేను ఇచ్చినట్టే 208 రూమ్ నెంబర్ వేసి మరీ ఇచ్చారు. వాళ్ళు నేను అడిగారు మళ్ళీ పూరి కావాలా వద్దా అని. పూరి వద్దులే అని చెప్పా ఉదయంతో. సో దీంట్లో మీకు తెలిసిందే, ఒకవేళ లాస్ట్ వీడియోస్లో చూస్తుంటే పొంగల్ ఉంటుంది, అలానే 4 ఇడ్లీలు ఉంటాయి అనమాట. సో షేర్ చేసుకుని తినేస్తే అయిపోద్ది. చట్నీ మాత్రం చాలా బాగుంది. నేను కూడా ఈరోజు మధ్యాహ్నం బిర్యానీయా, అందుకని తక్కువ తిందాం. అయితే ఫుల్ ఆకలి వేస్తుంది, బాగా తినొచ్చు. ఏం కాదు, అవ్వదులే. ఆ పేపర్ పెట్టి పొంగల్ కింద. సో రూమ్ చూడండి, మొత్తం లైట్లన్నీ ఆపేసాము, ఏసీ కూడా ఆపేస్తున్నాము. ఫుల్ చలేస్తుంది అనమాట. అక్కడ ఒక లైట్ ఆన్లో ఉంది. ఈ కట్టను మొత్తం తీసేసాం అనమాట. బయట నుంచి నేచురల్ లైట్ బాగా వస్తుంది. కాకపోతే కిటికీ ఓపెన్ చేయలేకున్నాం, లేదంటే బాగుండదు. ఇంకా ఏసీ మాత్రం నైట్ భయంకరంగా కూలింగ్ చేసింది కదా, నాకు భలే చలి వేసింది అసలుకి. ఇంత పెద్ద రూమ్ని కూడా బాగా కూలింగ్ చేసింది అంటే విషయం అని చెప్పాలి. రోజులు అక్కడ ఉంటే వాడుకున్నారు. ఆయన ఇచ్చిందే 3 ఆప్షన్లు, పూరి, పొంగల్, ఇడ్లీలు. మేము 3 తిన్నాం. నాకు దోశ కావాలంటే నువ్వు బయటకు వెళ్ళి కొనుక్కున్నాను అంటాడు. చిన్నప్పుడు నాప్కిన్ వేసుకుంటాం చూడు మనం స్కూల్లో. అవునరా ఆయన బొట్టు ఇచ్చేవాళ్ళు, దానిపైన నాప్కిన్ మొత్తం పరిచయం చేస్తారు. దానిలో ఒక అట్టి పండు ఏదో ఒక పండు ఉంటుంది, అట్లా వేసుకున్నాడు నాప్కిన్. ఇప్పుడు ఇది తడి ఉంది మా దానికని. ఇడ్లీలు కదా దీంట్లో ఉండేది, సేమ్ అదే 4 ఇడ్లీలు. పైన క్యారెట్ చూసా, దానికి క్యారెట్, చిన్న క్యారెట్ మొక్క పెట్టినారు. అదొక డిజైన్ లాగా. నైట్ వేరే ప్లేస్ వెళ్ళాల్సి ఉంది మామ, అంటే ట్రైన్ ఒకటి ఉంది. కాకపోతే ఆ ట్రైన్ లో తత్కాల్ టికెట్స్ బాగా కాస్ట్ ఉండేసరికి మా కంపెనీ వాళ్ళు చేయలేదన్నమాట. సో అందుకని పక్క రోజు వెళ్ళమన్నారు. ఎలానో ఈరోజు నైట్ మనకి ఇక్కడ హోటల్ కూడా ఉంది. సో రేపు ట్రావెల్ అయితే ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నాం ఏం కదా అని రేపు వీడియోలో చూద్దాం. సో చూద్దాం మా ఊరిలో ఏం జరుగుతుంది ఏం కదా అని. వీడియో మాత్రం లాస్ట్ రోజు చూసేయండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. చట్నీ బాగుంటుంది అనుకున్నాను రా హరి, చెడిపోయింది. టైం చూడండి ఎంత ఏందో, జస్ట్ 11 అయింది. అప్పుడే చెడిపోతే పొద్దున 6 గంటలకు చేస్తారు, అందుకే చెడిపోయినట్టుంది. ఈ ఎర్ర చట్నీ ఉందిరా హరి, ఇది బాగానే ఉంటది ఏమో. ఇది బాగాలేదు మా, ఫుల్ చెడిపోయింది. సాంబారా? సాంబార్ వేసుకుందాం. ఇంకా ఇదేంది అన్ని నా దాంట్లో పెట్టావా? 3 ఇడ్లీలు, పొంగలి. నేను తింటా అని చెప్పలేదే. నువ్వు తీసి పెట్టు, అది ఆకు పెద్దది ఉందని. అబ్బా దొంగ నా కొడుకు అని సెర్చ్ చేస్తే హరిబాబు ఫోటోనే వస్తుంది. ఆధార్ కార్డు పల్లె నీ ఫోటో వచ్చేస్తుంది క్రోమ్ లో, ఖచ్చితంగా నీ ఫోటో వచ్చేస్తుంది. సో టైం చూడండి మా, ఆఫ్టర్నూన్ 2 అయింది అనమాట. హరిబాబు ఏదో వర్క్ చేసుకుంటున్నాడు, పాపం కష్టపడుతున్నాడు. సో వర్క్ కంప్లీట్ అయ్యాక హరిబాబుది మనం లంచ్ తినడానికి బయటికి వెళ్దాం. సేమ్ రెస్టారెంట్ రా, నిన్న తిన్నాం కదా, నిన్న మొన్న నైట్ వెళ్ళాము అదే రెస్టారెంట్ కి. సేమ్ అదే రెస్టారెంట్కి వెళ్తాం, కాకపోతే ఈసారి ఖచ్చితంగా బిర్యానీ ట్రై చేస్తాము. నిన్న కూడా బిర్యానీ ఉంటుందేమో అని ఆశగా వెళ్ళాము అనమాట నైట్. కాకపోతే 4 o'clock కల్లా బిర్యానీ అయిపోద్దంట. సో ఇప్పుడు టైం వచ్చి 2 అయింది కాబట్టి మనకి బిర్యానీ ఖచ్చితంగా దొరకద్ది. అయిపోయిందా? 5 నిమిషాలన్నా అరగంట తీసుకున్నాం సరే బాబు. నాకు టైం చూపించాను కదా, ఇప్పుడు 2:40 కావస్తుంది. 2:10కి అట్లా చూపించాను రా. లేకరా హరిబాబు, నువ్వు త్వరగా బాగా క్లాస్. మళ్ళీ బిర్యానీ అయిపోయింది అనుకో, మళ్ళీ రేపు బయలుదేరేస్తాం. అయినా ఇక్కడికి వస్తాం అనుకో మళ్ళీ. బాస్మతి చట్నీ పోదామా? టైం అయిపోయింది, నా క్లాస్ ఫుల్. ఉంటుందా ఉండదా బిర్యానీ? ఎందుకు ఉండదా? 2:30 టైం. 2:30 అంతే, ఇంకెంత టైం? 2:43. సరే 4 వరకు ఉంటుంది అన్నాడు అన్న. మాక్సిమం 4 వరకు ఉంటుంది, లేదంటే బా తుమ్మ వస్తున్నట్టుందిరా, కానీ రావట్లేదు. రే ఎండేంద్రా,
ఈ ఎండలో దాని సైడ్లో ఉంటే రాత్రి వర్షం పడుతుంది. రాత్రి ఖచ్చితంగా పడిపోద్దిలే వర్షం. అదేందో మా అసలుకి 4 రోజులు అయింది మేము ఇక్కడికి వచ్చి. 4 రోజులు కాదు, సైట్కి వచ్చి ఎన్ని రోజులు అయిందిరా, ఒక వారం ఇంట్లో. ఈజీగా వారం రోజులు ప్రతిరోజు సాయంత్రం వర్షం ఖచ్చితంగా పడుతుంది ఇక్కడ. ఇప్పుడు ఇంత ఎండ ఉంది కదా, మధ్యాహ్నం సాయంత్రం ఖచ్చితంగా వాన పడద్ది, లేదా కనీసం చినుకులైనా పడతాయి అనమాట ఖచ్చితంగా. ఇలా సేమా రెస్టారెంట్ సేమ్ అసలు బాగుంటుంది. ఫస్ట్ ఖాళీగా అయితే ఉంది, చూద్దాం. సేమ్ ఇదే ప్లేస్లో కూర్చున్నాము నేను రాత్రి కూడా. మొన్న వచ్చినప్పుడు ఈ ప్లేస్లో కూర్చున్నాం. నిన్న నువ్వు అదే ప్లేస్లో కూర్చున్నావు కదా, నేను ఇక్కడ కూర్చున్నా. సేమ్ డ్రెస్ వేసుకొని వీళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది. ఏంద్ర వీళ్ళు రోజు వస్తున్నారు, రెగ్యులర్ కస్టమర్స్. సో బిర్యానీ అయితే ఉంది మామ, నాటుకోడి బిర్యానీ ఉందన్నమాట. చికెన్ బిర్యానీ ఉంది, అలానే 65 బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ అన్నీ ఉన్నాయి. నాటుకోడి బిర్యానీ చాలా బాగుంటుంది. సో లాస్ట్ టైం కూడా భలే ఉంది అక్కడ తిన్నప్పుడు, మధ్యాహ్నం తిన్నాం. అదే ఫ్లేవర్ హైలైట్ అసలు నాటుకోడి బిర్యానీ మాత్రం. సో అందుకని ఇక్కడ కూడా నాటుకోడి బిర్యానీ చెప్పాము. దాంతోపాటు ఒక హాఫ్ బార్బిక్యూ చెప్పాము అనమాట. ఆ 2 తినేసే సెట్ మధ్యాహ్నానికి. సో ఇంకా రాత్రి సంగతి రాత్రికి చూద్దాం. ఎర్లీ గెసెస్ ఏమైనా ఉన్నాయి హరి, ఎట్లా ఉంటుంది అని? బాగానే ఉంటుంది అనుకుంటున్నా. బాస్మతి చేస్తా అంటున్నాడు. నీకు తెలుసా? నాడు చూసా, వాళ్ళు తింటా ఉంటారు. నేను చూడలేను నిజంగా. నేను మాట్లాడి బాస్మతి రైస్ బిర్యానీ రా నాయన, కోడి కూడా ఎత్తుకొచ్చేస్తున్నాడు. మా పెద్ద పెద్ద లెగ్ పీస్ ఒకటి ఉంది, బాగుండబోతుంది ఖచ్చితంగా, చూస్తే అర్థం అవుతుంది. అదే కదా అసలు ఎట్టుంది చూసావు అసలు. రైస్ కూడా బాగున్నట్టుంది, చూద్దాం. బాస్మతి రైస్. నీకు రా హరి స్వీటా? నాకు బాబా వద్దని చెప్పి తింటున్నాడా? కొద్ది వీళ్ళ దగ్గర ఎట్టుంది. ఇక్కడ చూసా, ఇక్కడ తోలు ఉంది. స్కిన్ మన సైడ్ ఉండదు కదా కోయంబత్తూరులో. స్కిన్ అంతా తీసేస్తారు వాళ్ళు. క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ హరి. అంతే కదా ఆ రెస్టారెంట్ కంటే కదా. మళ్ళీ నాటుకోడి ఆయిల్ ఎక్కువ ఉన్నట్టుంది కదా. లెగ్ పీస్ చూడండి, మన అంత పెద్దది ఉంది అసలుకి. నాటుకోడి మరి పెద్ద కోడి అనుకుంటారా హరి ఇది? అదే కదా. ఆ బాడీ పీస్ ఒకటి, లెగ్ పీస్ ఒకటి. అక్కడ ఒకే ఒక పీస్ ఇచ్చారా? చిన్న చిన్న 2-3 ఇచ్చారు. ఇంకోటి తిన్నాను చూడు, బాగా చిన్న చిన్న 2-3 ఇచ్చారు, 3-4. సో చూద్దాం. చూడడానికి అయితే చాలా బాగుంది బిర్యానీ. టేస్ట్ చేద్దాం. ఆపుకోలే పోతున్నా, ఆకలి వేస్తుంది మెయిన్ థింగ్. క్వాంటిటీ కూడా చాలా ఎక్కువే కదా. అట్టుంది, బాగుంది. కొద్దిగా మసాలా ఎక్కువ ఉందా? ఇది ఒక టేస్ట్. మొన్నటిది మసాలా తక్కువ, ఫ్లేవర్. అవును, అది కూడా చాలా బాగుంది కదా. అరే మసాలా ఎక్కువ రే, చాలా ఎక్కువ. మా మసాలా ఎక్కువ. టేస్ట్ అసలు రైస్ తెలియట్లేదు నోట్లో, అంతా మసాలా అన్నట్టుంది. టేస్ట్ బాగానే ఉంది. ఒక కొత్త రకమైన టేస్ట్, హరిబాబు చెప్పినట్టే. నాటుకోడి తేడా తెలుస్తుంది అనమాట. నార్మల్ కోడిలా ఉండదు కదా, కొంచెం పీస్ గట్టిగా ఉంటుంది. గట్టిగా కాదు, ఎక్కువ ఎముకుంటుంది, లైట్ కండు ఉంటుంది. గట్టిగా కూడా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఇదే మసాలా ఎక్కువ అనుకుంటే మళ్ళీ ఇంకో మసాలా ఐటమ్ వచ్చిందిరా. పైన మసాలా స్పెషల్ అల్ఫామ్ బీబీక్యూ అనమాట. అది హాఫ్ 2 పీసులు పెద్దవి, 2 పీసులు చిన్నవి ఇచ్చారు. సో ఫస్ట్ ఇది కంప్లీట్ చేసి అది తిన్నాం. వద్దులే, ఇది తినేద్దాం, వేడిగా ఉంటుంది, లేకపోతే వేడి పోద్ది. ట్రై చేద్దాం ఇది ఎట్లా ఉందో. మనం తిన్నాం కదా హరి, సేమ్ కదా. మైనీస్ కూడా ఇచ్చారు, సేమ్ టేస్ట్, చాలా బాగుంది. అలా ఫ్రైడ్ రైస్ తిన్నప్పుడు తిన్నాం కదా మనం. ఫ్రైడ్ రైస్ కూడా హెవీ మనం అసలుకి. లాస్ట్ 2 రోజులుగా ఇక్కడికి వచ్చి తిన్నాం అనమాట నైట్. చాలా బాగుంది. బిర్యానీ కొంచెం ఎక్కువ మసాలా అయిపోయింది, కానీ రైస్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది. అంటే వితౌట్ మసాలా రైస్. ఓవరాల్గా మసాలా చాలా ఎక్కువ అయిపోయింది. టేస్ట్ ఎక్కువ డామినేట్ చేసింది అనమాట మసాలా, లేకపోతే బాగుండేది. అరే ఇప్పుడు కాబట్టి మనం ఒకరు కూడా ఫుల్ తినలేకపోతున్నాం, సగం కూడా. ఇంతకు ముందు అయితే 2 వేసుకుంటాం ఖచ్చితంగా కదా. ఒక్కటి ఈజీ తినేసేవాళ్ళం. ఇప్పుడు కడుపు చెడిపోయింది కాదు, మనం కంట్రోల్ చేసాం కాబట్టి ఆ మాత్రం తగ్గించామన్నమాట. లేదంటే బార్బిక్యూలు ఏం చెప్పుకునేది లేదు, 2 బిర్యానీని చెప్పేసేది, ఫుల్ తినేసేదే. చాలా రోజుల తర్వాత స్వీట్ తింటున్నాను రా హరి, చాలా రోజులు అయిపోయింది. సో చాలా రోజుల తర్వాత స్వీట్ తినాల్సి వస్తుంది. నెల అయింది, ఒకటి తినొచ్చురా, మరీ ఎక్కువ తాగను, షుగర్ లెస్ అయిపోద్ది. అబ్బా షుగర్ మరి తక్కువ అయిపోద్ది. మెత్తంగా ఉన్నట్టుంది బాలా, ఇంత బాగా వేస్ట్ అయిపోయింది. ఇంకా బాగుండొచ్చా? ఇంకా బాగుండాల.
ఇంకా బాగుంటుంది. అంతేలే, సగం తినకూడదా? వద్దులే, నాకు తిన్నది. రూమ్కి వెళ్తా జాంకాయలు తీసుకున్నాం మామ. 1/4 కిలో ఎంత? 110 రూపాయల. చాలా కాస్ట్ అసలుకి. మొన్న మధురైలో కొనుక్కుంటే 30 రూపాయలే కదా, 30 రూపాయలు 1/2 కిలో. కేజీ 60. సో వస్తా ఇంకా మళ్ళీ చెరుకు రసం కనిపిస్తే కొంచెం టెంట్ అయ్యా అనమాట, హరిబాబుకి నాకు. బాగానే ఉంది. బాగుంది కదా, అనుకున్న దానికంటే బాగానే ఉంది. నువ్వు నీళ్ళకు ఉందని చెప్పావు కదా, కానీ చాలా బాగుంది. కనిపించింది. ప్రశాంతంగా ఉంది రూమ్ కదా, చల్లగా. బయట ఎండ మామూలుగా లేదు మామ. సో అందుకని బ్యాగ్ కుట్టించుకోవడానికి ఈవినింగ్ వెళ్తాం అనమాట. బ్యాగ్ అలా నా షూస్ చూపించాను కదా ఎంత గలీజ్గా ఉన్నాయో. సో ఆ 2 కుట్టించుకుంటా. ఇప్పుడు చూపిస్తా చూడండి ఎట్లా తెగిపోయి ఉన్నాయి 2. సో ఇది బ్యాగ్, దీంట్లో అన్ని థింగ్స్ అన్ని పెట్టుకుంటాం అనమాట. ఈ చినిగిపోయింది, ఇక్కడ స్ట్రక్ అయిపోయింది ఈ జిప్, వెనక్కి రావట్లేదు ముందుకి పోవట్లేదు. సో ఇది ఒకటి కుట్టేయాలి. అలా నా షూస్ ఉంది. నా షూస్ ఎట్రా హరి తేడా ఉంది. నా షూస్ చూడండి ఎట్లా తినిగిపోయిందో. మరి ఘోరం ఇది హరి. ఓపెన్ టాప్ అంతా లేసిపోయింది సైడ్ అంతా. సో ఇది ఒకటి తెచ్చుకున్నాను అనమాట షూస్. నేను ఖచ్చితంగా కుట్టించుకోవాలి. ఇవి ఈ రోజు ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవాలి, ఎందుకంటే రేపు వేరే ప్లేస్కి వెళ్తాను అనమాట. ఇట్లా పెట్టుకొని వెళ్ళలేము, సైట్కి వెళ్ళాలి ఎల్లుండి. సో అందుకని ఇబ్బంది అయిపోద్ది అనమాట. ఎట్లా ఇప్పుడు ఖాళీగానే ఉన్నాం, ఆ వర్క్ కంప్లీట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. సో అందుకని ఈవినింగ్ ఒకేసారి బయటికి వెళ్ళాక వీడియో కంటిన్యూ చేస్తాను. ఓకేనా? చలో. పామేరా హరి అది? అవునవును, తెలుతా ఎట్ అవుతుంది అసలు. అవును రే, ఇప్పుడు కనిపిస్తుంది చూడు. వెళ్ళిపోయింది మామ. కోనేరు మామ ఇది కదా, మొత్తం చెత్త చూట్టుందో. ఆ పాము ఉండే కోనేరు పక్కనే ఉందన్నమాట ఈ చెప్పుల షాపు, చెప్పులు కుట్టే షాపు. సో మంది బాగా చినిగిపోయింది కాబట్టి కుడతా అన్నాడు కష్టంగా. సో చూద్దాం ఎట్లా వస్తుందో. హరి అటు పక్క బ్యాగ్ కుట్టించుకుంటా అన్నాడు అనమాట, అటు సైడ్. టైం చూడండి మనం ఎంత అవుతుందో, నైట్ 9 అయిపోయింది అనమాట. సో నా బట్టలన్నీ ప్యాకింగ్ చేసుకోవాలి, రేపు చెక్అవుట్ చేయాలి ఈ రూమ్ నుంచి. సో ఇంక ఈవినింగ్ వచ్చాం, ఇంకా ఫుల్ వర్క్స్ ఉండేసరికి అవి చేసుకుంటూనే టైం అయిపోయింది. అండ్ అలానే ఫ్రెష్ కూడా అయిపోయాను. సో ఇప్పుడు బయటకు వెళ్తున్నాము. ప్రతిరోజు ఫ్రైడ్ రైస్ చికెన్ అది తిని బోర్ కొట్టేస్తుంది మనం నిజం చెప్పాలంటే. సో అందుకని ఈరోజు ప్రాపర్గా ఏదో సౌత్ ఇండియన్ ఫుడ్, దోశ, ఇడ్లీ కాదు దోశలోనే ఏదో ఒక రకము, ఊతప్పము, కల్ దోశ ఏదో ఒకటి తినేసి మన డే ముగిచ్చేద్దాము. ఫస్ట్ అయితే బయటికి వెళ్దాము, దాని తర్వాత ప్యాకింగ్ కూడా చేసుకోవాలన్నమాట. రేపు ఎర్లీ మార్నింగ్ మనం ఇక్కడ నుంచి మధురైకి బయలుదేరాలి. అదంతా రేపటి వీడియోలో చూద్దాం. సో ఇప్పుడైతే ప్రజెంట్ బయలుదేరదాం. రేపు వర్షం పడలేదు మామ, హైలైట్గా అదే అసలు వర్షం పడలేదు మామ. ఇక్కడ వచ్చి మనం ఒక 1 వీక్ పైన అయింది. ఫస్ట్ రోజు అనమాట వర్షం లేకుండా ఉండడం. హైలైట్ ఈ రోజు ఏంటో. రెస్టారెంట్లో భలే ఉంటాయి మామ ఫుడ్ కదా. ఆ రోజు మనకి పెరుగన్నం నచ్చింది కూడా ఇదే రెస్టారెంట్లో, మధ్యాహ్నం తీసుకెళ్ళింది. చాలా బాగుంటుంది, పెరుగన్నమే చాలా బాగుంది. సో చూద్దాం నైట్. నేను చూసా పక్కన టక్కన చూసేస్తాడు అందరి, ఏదైనా కళ్ళకు చూసే బాగుంది అంటే కనిపించేస్తుంది. నేనేం చెప్పుకున్నాను రా, మర్చిపోయాను చెప్పడం. రవ్వ దోశ, నెయ్యి రవ్వ దోశ చెప్పుకున్నాను, నువ్వు ప్లెయిన్ దోశ. అదే లేదా, గీ అన్న నెయ్యి అన్న ఒకటేనా? క్యాష్ నట్ అడిగా, లేదంట. నాకు తెలుసురా నువ్వు తినగలవని. చాలా పెద్దది మా దోశ, చూడండి ఎంత పెద్ద ఉందో. తినగలవరా? అంతే, పలసగా తినేవచ్చులే, కానీ ప్లెయిన్ ఇది చల్లగరపోతే తినలేము. చెప్పడం పొడి పొడి కూడా ఉంది, పొడి దోశ కూడా ఉంది. అవును, ప్రతిరోజు చికెన్ ఫ్రైడ్ రైస్ అయ్యే కదా మధురైలో. బారే ఎంత పెద్దదా హరి? నీ దానికంటే నాదే పెద్దది ఉందిరా. సాంబార్ పెట్టినా, సాంబార్ చట్నీ మటుకు ఏదే, ఈ చట్నీ బాగుంది. ఇది తింటే అయిపోయిందిరా పనే. నెయ్యి బాగా పోసేసాడు మామ, చూడండి అసలుకి ఎంత క్రిస్పీగా ఉందో దోశ అసలుకి. అంతే, నేను కూడా ఫస్ట్ టైమే. నువ్వు జస్ట్ చూస్తున్నావు, నేను ఇప్పుడు తింటా దీన్ని. చూద్దాం టేస్ట్ ఎలా ఉంది. మధ్యలో జీడిపప్పులు వేసుకుంటే అయిపోయి ఉంటుంది. బాగుంది. నేను అప్పుడే అయిపోయిందా? ఊరే నాకే సగం కూడా అవ్వలేదు కదరా. ఫస్ట్ టైం మామ, నువ్వు త్వరగా తినేసావు నాకంటే. టేస్ట్ బాగుంది కానీ క్వాంటిటీ చాలా ఎక్కువ. పెద్దగా అసలు
ప్రైస్ చూడాలి ఎంత ఉంటుందో చూద్దాం. ఎంత ఉంటుంది అనుకుంటున్నాను? 150 ఈజీగా ఉంటుంది. ఇది కదా ఉండదా? ఇదే ఇది ఎంత 100 చూద్దాం. బిల్లు చూడండి మా అంత తక్కువైందో, మనం అనుకున్నా చాలా తక్కువైందిరా. మనం ఏమనుకున్నావా? ఇదే 110 ఘీ రోస్ట్, ఘీ రవ్వ దోశ 110, 150 అనుకున్నాం. ఇదే ప్లెయిన్ దోశ 65, 175 మొత్తం. సో రూమ్కి అయితే ఇప్పుడే వచ్చేసాము. ఇప్పుడు ప్యాకింగ్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే రేపు ఎర్లీ మార్నింగ్ బయలుదేరాల్సి ఉంటుంది. మళ్ళీ నిద్ర డిస్టర్బ్ అయిపోద్ది, అందుకని ఇప్పుడే ప్యాక్ చేసుకుంటే రేపు ప్రశాంతంగా నిద్రలేసి మనం వెళ్ళొచ్చు. ఛార్జింగ్ ప్యాకింగ్ చేస్తే నాది కూడా పెట్టారు రే. పెట్టేస్తా ఇంట్లో ఎంతసేపు పెడతావురా? అన్ని మడిచే ఉన్నాయా? పెట్టేయి మంచి ఆడలేదా? అది ఎంతసేపు? సరే మడవ నాటికి మాత్రం వదిలే. నువ్వేం చేస్తున్నావు? పన్ను ఉందిరా, ఎడిటింగ్ ఏం చేస్తా. ఇది ఫుల్ అయిపోయింది అనమాట, అందుకే దీన్ని కుట్టించింది. ఎంత వెయిట్ ఉంది చూసారా? ఒకవేళ కుట్టికుండా ఉంటే ఇంకా అంతే సీన్. పోయేమో ఇది కూడా కదా, ఇంకా ఈ ల్యాప్టాప్ స్కానర్ ఉన్నాయి, ఇవన్నీ ఆడబట్టాలో ఏందో అసలుకి. వెళ్ళిపోద్ది. ఇది కూడా చిన్నగా ఉంది ఆడ చూడు. ఈరోజు చెక్ చేసి ఉండాలి, మర్చిపోయా. గుర్తు కాదు, ఆడికి వెళ్ళా గుర్తు వచ్చింది కానీ ఇంకా మా కామ్గా అయిపోయా. సర్లే ఏముందిలే అనుకున్నా. ఇంకా నా చార్జర్లు, మైక్, పవర్ బ్యాంకులు అన్నీ ఉన్నాయి. మధుర ఎవరికి వెళ్ళాలా, అక్కడి నుంచి మళ్ళీ ట్రైన్ ఎక్కాలా. ఇవన్నీ ప్యాకింగ్ చేస్తూ ఉన్నా, ఇంకా జరుగుతూ ఉంది. సో ఇప్పటికే టైం వచ్చి 10 దాటిపోయింది అనమాట. నేను ఇంకా వీడియో ఎడిటింగ్ కూడా స్టార్ట్ చేయలేదు. సో ప్యాకింగ్ అయితే పర్లేదు, కొంచెం వరకు అయ్యింది. ఇంకా నా బట్టల వరకు కొంచెం వాష్ చేసుకొని రేపు పొద్దున మళ్ళీ దీంట్లో పెట్టుకోవాలన్నమాట. సో ఇంకా చిన్న చిన్న సామాన్లు అన్నీ ఉన్నాయి, పవర్ బ్యాంకులు, స్పెట్స్, పౌడర్ గీడర్ అన్నీ చాలా ఉన్నాయి, చిన్న చిన్న సామాన్లు అయితే. సో అన్నీ కుక్ చేద్దాం. రేపు ఒక్క జర్నీ మాత్రం కొంచెం ఎట్లా కూడా జరిగితే ఇంకా తర్వాత ఏదో లగేజ్, ఏదో ఒక బ్యాగ్ అయినా కొనుక్కుంటే కొంచెం బెటర్గా ఉంటుంది మాకు. సో ఇప్పటికే టైం వచ్చి 10 దాటి అని చెప్పాను కదా. ఈ వీడియో మాత్రం ఆపేస్తాను, ఇంకా ఎడిటింగ్ కూడా స్టార్ట్ చేయాలి ఇప్పుడే. సో ఐ హోప్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం వల్ల బై. Ella quiere farra, 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 farra. Ella quiere farra, farra, farra. Ella está soltera, no tiene alguien que la amarra.